హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యుటోరియల్. సో ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం. సో అందరూ చేసేటువంటి తప్పిదం ఏంటంటే, ఇక్కడ అందరూ ప్రిపరేషన్ కొనసాగిస్తారు, ఆ తర్వాత రివిజన్ అనేది మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకే మేము కొత్తగా తెలంగాణ హిస్టరీ నుంచి, తెలంగాణ మూమెంట్ నుంచి, తెలంగాణ జాగ్రఫీ నుంచి, తెలంగాణ సంస్కృతి నుంచి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ నుంచి మొత్తం హిస్టరీకి సంబంధించినటువంటి ఈ క్విక్ రివిజన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక 10,000 బిట్లు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ కానివచ్చు, తెలంగాణ అంశాలు, తెలంగాణ సంస్కృతి ఏదైనా కానివచ్చు, ఇక్కడ మనము ఒక 20,000 బిట్లు అయితే దాని నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఎస్ఐ ఎగ్జామ్ వరకు లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు మీకు చాలా కీలక పాత్ర వహిస్తుంది ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి వెళ్ళి. ఇక్కడ కానిస్టేబుల్ నుంచి తెలంగాణ హిస్టరీ, మూమెంట్ నుంచి వెళ్ళి మీకు ఒక 20 నుంచి 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. సరే, అదేవిధంగా తెలంగాణ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 20 మార్కులు, మొత్తం తెలంగాణ ఎకనామీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ పాయింట్స్, తెలంగాణ సంస్కృతి నుంచి ఓవరాల్గా మీకు ఒక 7 అయితే రావడం జరుగుతుంది. అంటే ఎంత కీలక పాత్ర వహిస్తుందో ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆర్థమెటిక్ ఎంత కీలక పాత్ర వహిస్తుందో, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ పాయింట్స్ అన్నీ కూడా కీలక పాత్ర వహిస్తాయి. సో అందుకే మేము ఒక క్విక్ రివిజన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా మార్కెట్లో లభించేటువంటి ఒక ప్రామాణికమైన పుస్తకం తీసుకోండి. తెలంగాణ హిస్టరీ నుంచి, తెలంగాణ మూమెంట్ నుంచి నేను ఒక బుక్ అని చెప్పని ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి, మంచిగా ప్రిపేర్ కండి. సో దాని తర్వాత మన రివిజన్ వీడియోస్ ఓన్లీ ది బిట్స్ రూపంలో ఉంటాయి, సొల్లు ఉండదు, సుత్తి ఉండదు, ఏముండదు, ఓన్లీ రివిజన్ పర్పస్. నువ్వు క్లాస్ అక్కడ చదువుకోవాలి, క్లాస్ వినాలే, పోయి నీకు ఖాళీ ఉన్న సమయంలో ఇక్కడ రివిజన్ పాయింట్స్ మాత్రమే విను. తెలంగాణ హిస్టరీకి, తెలంగాణ మూమెంట్ గురించి అక్కడ వేల ఫీజులు పెట్టి టైం వృధా చేసుకోకు, ఒక పుస్తకాన్ని తీసుకో, ఇక్కడ బిట్స్. ఫస్ట్ మనము ఇండియన్ హిస్టరీ నుంచి మొదలు పెడదాం. అసలు కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఐఎన్సీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే ఇక్కడ చూడండి, ఐఎన్సీ అనేది మనకు 1885లో ఏర్పడింది. ఐఎన్సీ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1885లో స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఐఎన్సీ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మితవాదుల యుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు? మితవాదుల యుగం అని దేన్ని పిలుస్తారంటే 1885 నుంచి 1905 ఉన్నదని దాన్ని మితవాదుల యుగం అంటారు. మరి అతివాదుల యుగం అని ఎప్పుడు పిలుస్తారంటే 1919 మనము అతివాదుల యుగం అంటారు. ఇక్కడ మనకు గాంధీ యుగం అంటే ఏమి? ఇక స్వతంత్రం వచ్చే వాటికి ఉన్నది గాంధీ యుగం అంటారు. ఇక గాంధీ యుగం వచ్చేసి మనకు 1919 నుంచి మనకు ఇక స్వతంత్రం వచ్చే వరకు గాంధీ యుగం అంటారు. ఇక్కడ నెక్స్ట్ భవానీ మందిర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇక్కడ భవానీ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటాడు? అరబింద ఘోష్. ఇక్కడ చూడండి, భవానీ మందిర్, ఈ భవాని ఎవరు గ్రంథకర్త అంటే అరవింద ఘోష్. గాంధీ యుగం 1919 నుంచి మనకు 1948. అదేవిధంగా అతివాద యుగం 1905 నుంచి 1919. ఇక్కడ మితవాదుల యుగం 1985 నుంచి 1905. ఇక్కడ ఐఎన్సీ ఎప్పుడు ఏర్పడ్డది? 1885లో ఏర్పడింది. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే గ్రంథాన్ని రచించింది సురేంద్ర బెనర్జీ. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇక్కడ మనకు ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకాన్ని రచించారు. అయితే మనకు ఇండియన్ సివిల్ సర్వీస్లో మొట్టమొదటిసారిగా అర్హత సాధించినటువంటి వ్యక్తి ఎవరంటూ, ఇండియన్ సివిల్ సర్వీస్ చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. మనకు సివిల్ సర్వీస్లో చేరడం జరిగింది సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి మనకు సివిల్ సర్వీస్లో చేరడం జరిగింది. నెక్స్ట్ భూస్వాముల సమాజం అంటే ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. భూస్వాముల సమాజం, ఇక్కడ భూస్వాముల సమాజం. ఈ భూస్వాముల సమాజాన్ని ఎవరు మనకు ప్రారంభించారు? ఇక్కడ ద్వారకనాథ్ ఠాగూరు ఇక్కడ భూస్వాముల సమాజాన్ని దీన్ని స్థాపించడం. దీన్ని ల్యాండ్ హోల్డర్ సొసైటీ అంటారు. ల్యాండ్ హోల్డర్స్ అంటే ఇది భూస్వాముల సమాజం. సో దీన్ని మనకు 1830లో దీన్ని స్థాపించారు. ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో స్థాపించారు. భూస్వాముల సమాజాన్ని ల్యాండ్ హోల్డర్ సొసైటీ అంటారు. 1830లో స్థాపించబడింది. ఇది కలకత్తాలో స్థాపించారు. సో నెక్స్ట్ ఇక్కడ 1907లో మితవాదులు అతివాదులు విడిపోవడం అండి. 1907లో మనకు అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది.
1907లో మనకు మితవాదులు అతివాదులు ఎప్పుడు విడిపోయారంటే మితవాదులు అతివాదులు ఎప్పుడు విడిపోయారంటే ఇక్కడ 1907లో విడిపోవడం జరిగింది. అయితే మరి 1907లో క్వశ్చన్ ఏమడుగుతారంటే 1907లో మరి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు రాజ్ బిహారీ బోసు మనకు ఐఎన్సికి అధ్యక్షుడిగా. మరి 1907 ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందంటాడు. ఏమడుగుతారు, 1907 ఐఎన్సి సమావేశము ఎక్కడ జరిగిందంటే సూరత్ అని చెప్పు. వందే మాతర ఉద్యమము ఎప్పుడు స్టార్ట్ అయింది అంటాడు. 1905లో వందే మాతర ఉద్యమం స్టార్ట్. జోర్హట్ ఇప్పుడు ఇదే రాజ్ బిహారీ బోస్ తీసుకోండి. జోర్హట్ సార్వజనిక సభ. ఈ జోర్హట్ సార్వజనిక సభను స్థాపించింది ఎవరంటే రాజ్ బిహారీ బోస్. జోర్హట్ సార్వజనిక సభను ఎప్పుడు స్థాపించారంటే 1893లో ఇక్కడ జోర్హట్ సార్వజనిక సభను రాజ్ బిహారీ బోస్ స్థాపించారు. శాసనమండలికి ప్రత్యక్షంగా ఎన్నికలు చేపట్టినటువంటి చట్టం ఏందంటాడు. శాసనమండలి చట్టం 1900 చట్టం అంటారు. 1900 చట్టాన్ని మనం ఇంకేమంటామంటే మింటో మార్లే చట్టం అంటారు. ఇక్కడ సార్ చూడండి 1909 సరే ఇక్కడ చూడండి 1909 భారత శాసన చట్టం అంటారు. ఇది భారత శాసన చట్టంలో మరి ఈ సమయంలో ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు మార్లే. మరి ఈ భారత శాసన చట్టం సమయంలో 1909 భారత శాసన చట్టం సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరంటే మింటో మార్లే సంస్కరణలు 1909 అని చెప్పేసి ఇక్కడ చూడండి. 1885లో మరి ఐఎన్సీ సమావేశం నిర్వహిస్తారు. అది మరి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. 1886లో ఎక్కడ నిర్వహిస్తారంటే కలకత్తాలో నిర్వహిస్తారు. మరి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ. సరే ఇక్కడ 72 అంటే నీకు ఎక్కడైనా గుర్తుకు రావాలంటే 72 ఎక్కడ వచ్చినా కానీ ఇక్కడ ఐఎన్సీకి సమావేశానికి మొట్టమొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారంటే 72 మంది. ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడిగా ఎవరిని పేర్కొంటారు. రాజనీతిజ్ఞుడు అని ఎవరిని పేర్కొంటారంటే గోపాలకృష్ణ గోఖలేను పేర్కొంటారు. గోపాలకృష్ణ గోఖలేను ఏమని పేర్కొంటారు, ఆధునిక రాజనీతిజ్ఞుడిగా పేర్కొంటారు. సరే ఇక్కడ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఈ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ను ఎప్పుడు స్థాపించారంటే 1854లో. ఎవరు స్థాపించారంటే మనకు దేవేంద్రనాథ్ ఠాగూర్. సరే ఇక్కడ చూడండి బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఎవరు స్థాపించారు, దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది 1854. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ దాని కార్యాలయం ఎక్కడ ఉంది, కలకత్తాలో. మాత్రం పత్రికను స్థాపించింది ఎవరు, అరవింద ఘోష్. కలకత్తాలో అనుశీలన సమితి, కలకత్తాలో మనకు కలకత్తాలో నాయకుడు ఎవరు, పుతిన్ దాస్. ఢాకాలో అనుశీలన సమితిని స్థాపించింది ఎవరు, పుతిన్ దాస్. ఇక్కడ అనుశీలన సమితిని ఢాకాలో ఏర్పాటు చేసింది మనకు పుతిన్ దాస్. ఢాకాలో మనకు అనుశీలన సమితిని స్థాపించింది పుతిన్ దాస్. అదేవిధంగా అనుశీలన సమితిని కలకత్తాలో నాయకుడు ఎవరంటే పుతిన్ దాస్. మనకు కాంగ్రెస్ను సంవత్సరానికి ఒకసారి కప్పలాగా బెకబెకలాడితే ప్రయోజనం ఏం లేదన్నది ఎవరంటే కాంగ్రెస్ను కప్పలాగా బెకబెకలాడితే అరిస్తే ప్రయోజనం ఏం లేదా అంటూ పేర్కొన్నటువంటి నాయకుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్. మద్రాస్ మహాసభ. ఈ మద్రాస్ మహాసభ 1884లో మద్రాస్ మహాసభ ఏర్పడింది. మద్రాస్ మహాసభ ఎప్పుడు ఏర్పడింది అంటాడు 1884.